టు నవ్య. ఇవాల్టి సెగ్మెంట్లో భాగంగా అందమైన పిచ్వాయి హ్యాండ్ మేడ్ పెయింట్స్ చూద్దాం. ఇది చూడండి, అందమైన పిచ్వాయి పెయింట్ అనమాట. ఇది హ్యాండ్ మేడ్ పెయింట్ అండి. ఇది ఇక్కడ చూస్తే మీకు లార్డ్ శ్రీకృష్ణ కనిపిస్తారు. కృష్ణుడు అలంకార ప్రియుడు అని అందరికీ తెలుసు. ఇక్కడ చూస్తే ఎంతో చక్కగా ఆభరణాలు ధరించి ఉన్నారు ఇక్కడ కృష్ణుడు. అండ్ దాని చిన్ని ఆభరణాలు కూడా ఎంతో చక్కగా పెయింట్ చేశారు మీరు చూస్తే ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే సైజెస్ వారిగా కూడా ఇక్కడ లార్డ్ శ్రీకృష్ణ మీకు కనిపిస్తారు. అండ్ మిడిల్లో పెద్దగా, అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ చిన్నగా ఇలా ఒక సైజెస్ లెవెల్లో తీసుకొని వచ్చారండి. చాలా అందంగా కనిపిస్తుంది మీకు ఇక్కడ. కలర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇక్కడ చిన్నిటిని కూడా చిన్నగా ఉన్న పెయింటింగ్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దారండి. ఇక్కడ చూస్తే మీకు పెయింటింగ్స్లో చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన కలర్స్ కావచ్చు, షైనీ లుక్ కావచ్చు, చాలా బాగుంటుందండి అందంగా. ఇలాంటివి మనకి ఆఫీస్లో కావచ్చు, హోమ్ డెకరేటివ్ కావచ్చు, చాలా అందంగా కనిపిస్తాయి. నిజంగా ఇది ఒక మంచి గుడ్ టాలెంట్ అండి. ఎంత అందంగా ఉందో చూసారా ఈ పెయింట్ని. చూసారు కదా ఎంతో అందంగా ఉన్న లార్డ్ శ్రీకృష్ణ పెయింట్ని. ఇప్పుడు మనం ఇంకొక పెయింట్ని చూద్దాం. ఇది చూసారండి, ఇది కూడా హ్యాండ్ మేడ్తో చేసిన అందమైన పెయింటింగ్స్ అండి. ఇవి కూడా పిచ్వాయి పెయింటింగ్స్. ఇక్కడ చూస్తే దీని లోపల మనకి కౌస్ కనిపిస్తాయి. ఇవి చాలా అందంగా ఉన్నాయండి ఈ ఆవులు కూడా. ఇక్కడ చూస్తే ఒకటి రెడ్ కలర్లో, ఇంకోటి ఆరెంజ్ కాంబినేషన్లో, బ్యాక్గ్రౌండ్ కాంబినేషన్లో చాలా అందంగా గీసారండి. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఆవుల మీద ఒక హస్తం గుర్తు ఉంటుంది ఇక్కడ చూస్తే. సో చెప్పాను కదండి, ఆర్టిస్ట్ ఎలా ఉంటారంటే ప్రతి ఒక్క పెయింట్కి ఒక అర్థాన్ని తీసుకొస్తారు. సో దీనికి కూడా ఒక మంచి మీనింగ్ ఉంటుందండి. అంత అందంగా ఉన్నాయి ఇవి. ఇలాంటివి నిజంగా చాలా ఒక మీనింగ్ ఉన్న పెయింట్ని మనం తీసుకొని మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ పెట్టుకున్నా కూడా దానికి ఒక మంచి ప్రత్యేకత, ఒక మంచి లుక్ ఉంటుందండి. ఇక్కడ చూసారండి ఎంత అందంగా ఉందో ఈ శ్రీకృష్ణుడి పెయింటింగ్ అనమాట. భక్తితో తలుస్తే ఎక్కడైనా ప్రత్యక్షమయ్యే లార్డ్ కృష్ణ అండి. ఇది పెయింటింగ్ థీమ్ వచ్చేసి. ఇక్కడ చూస్తే కృష్ణుడి చుట్టూ గోపికలు ఎంతో ఆనందంగా ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటారు. ప్రతి గోపిక దగ్గరికి కూడా కృష్ణుడు వెళ్తూ ఉంటారు. మీరు చూస్తే ఎక్కడైనా సరే ఉండగలడు. మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు అక్కడికి ప్రత్యక్షమైపోతారని దానికి నిదర్శనం అన్నట్టు ఈ పెయింటింగ్ గీసారండి. చక్కగా గోపికలతో ఆడుతూ పాడుతూ ఉన్నారు. అక్కడ ఉంటున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఎక్కడైనా ఉంటాను నేను అన్నట్టు ఉందండి ఈ పెయింటింగ్ అనమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ పెయింటింగ్. చుట్టూ గోపికలతో ఆడుతూ పాడుతూ ఉల్లాసంగా గడుపుతూ ఉద్యానవనంలో ఉన్న శ్రీకృష్ణుని. ఇప్పుడు మనం ఇంకొక పెయింటింగ్ చూద్దాం. ఇవి కూడా చూడండి వాల్ డెకరేటివ్కి చాలా అందంగా కనిపించే పిచ్వాయి పెయింట్స్ అండి. ఇవి కూడా ఇది ఓన్లీ శ్రీకృష్ణ ఫేస్ని మాత్రమే వీళ్ళు అందంగా తీర్చిదిద్దారండి. ఒక మంచి ఆకారంలోకి చేసి పెట్టారు. చాలా మంచి లుక్. ఇక్కడ స్టోన్స్ కావచ్చు, వీళ్ళు మొకార విందం కావచ్చు, చాలా అందంగా ఉందండి. ఇక్కడ చూస్తే బ్యాక్గ్రౌండ్ ఒకటి ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ ఇచ్చారు, పసుపు కుంకుమ కాంబినేషన్తో. చాలా అందంగా ఉందండి. ఇక్కడ ఇచ్చిన వీళ్ళు వైట్ స్టోన్స్ కావచ్చు, గ్రీన్ స్టోన్స్ కావచ్చు, ఒక మంచి లుక్ని తెస్తున్నాయి. ఈ ముఖార విందం కావచ్చు చాలా అందంగా ఉందండి లార్డ్ కృష్ణ. అవి ఇలాంటివి వాల్స్కి పెట్టడం వల్ల కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఒక ప్లెయిన్ వాల్కి ఇలాంటి మంచి పెయింటింగ్ని పెడితే వాల్కే లుక్ వస్తుందండి. అంత బాగున్నాయి. చూసారు కదా ఎంతో అందంగా ఉన్న లార్డ్ శ్రీకృష్ణ ఫేస్ని ఎంత అందంగా డెకరేట్ చేశారో. ఇప్పుడు మనం ఇంకొక పెయింటింగ్ని చూద్దాం. చూడండి పిచ్వాయి పెయింటింగ్ ఎంత అందంగా ఉందో. చాలా సింపుల్గా, చాలా హైలైట్గా అందంగా ఉందని చెప్పచ్చు. ఇక్కడ మనం ఈ పెయింటింగ్లో చూస్తే 2 గోవులను చూడొచ్చండి. 2 గోవులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. ఇక్కడ చుట్టూ కూడా వీళ్ళు ఫ్లవర్స్ ఇచ్చేసారు. తామర పూలు మధ్యలో ఎంతో చక్కగా నెమలి పింఛాన్ని ధరించిన 2 గోవులు ఉన్నాయండి. అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందని చెప్పచ్చు. ఎంతో అందంగా ఉందని చెప్పచ్చు ఈ పెయింటింగ్. సో ఈ పెయింటింగ్ కూడా ఒక మంచి హైలైట్గా నిలుస్తుంది. మనం ఎక్కడ డెకరేటివ్ చేసుకున్నా సరే, ఇక్కడ డెకరేటివ్ ఐటమ్గా పెట్టుకున్నా సరే హైలైట్గా నిలుస్తుంది అని చెప్పచ్చు. అంత బాగుందండి ఈ పెయింటింగ్. చూసారు కదా ఎంత అందంగా ఉన్న ఈ గోవుల పెయింటింగ్ని. ఇప్పుడు మనం ఇంకొక పెయింటింగ్ చూద్దాం. ఈ పెయింటింగ్ని చూడండి ఎంత అందంగా ఉందో. శ్రీకృష్ణుడు అన్నా శ్రీనాథుడు అన్నా ఆ దేవదేవుడే కదా. సో ఇక్కడ చూస్తే శ్రీకృష్ణుడు ఇక్కడ గోవర్ధనగిరిని ఎత్తుతున్నట్టు వీళ్ళు పెయింట్ చేశారండి. ఈ గోవర్ధనగిరిలో కూడా వాళ్ళు కొన్ని ఆర్ట్స్ని అయితే వేశారు. మీరు చూస్తే ఎంత చక్కగా ఈ బాలకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్నారో చూసారు కదా ఎంత అందంగా ఉందో ఈ పెయింటింగ్ అనేది. సో ఇది కూడా అండి ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు చాలా మంచి లుక్ని ఇస్తాయి. ఇది కూడా ప్రతి ఒక్క పెయింటింగ్కి ఒక మీనింగ్ ఉంటుందంటే ఇదేనేమో. ఇక్కడ గోవర్ధనగిరికి కూడా వీళ్ళు ఇక్కడ మంచిగా ఎలిఫెంట్ యొక్క బొమ్మలు కావచ్చు, ఇక్కడ చూస్తే నెమలి బొమ్మ
బొమ్మలు కావచ్చు, ఇక్కడ చూస్తే గోపికల యొక్క బొమ్మలు కావచ్చు, ఇది చాలా అందంగా ఉన్నాయండి. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి చిన్న చిన్న కూడా హైలైట్ చేస్తున్నారు. ఇక్కడ బోర్డర్లో చూస్తే ఎంతో చక్కగా తామర పువ్వులు చక్కగా నదిలో ఉన్నట్టు వీళ్ళు ఇచ్చారు ఇక్కడ పెయింటింగ్ని. ఇంకా బార్డర్ ఫినిషింగ్ విషయానికి వస్తే కూడా చాలా చక్కగా ఇచ్చారు వీళ్ళు. బార్డర్ ఫినిషింగ్ కూడా చూసారు కదా ఎంత అందంగా ఉందో. దీన్ని ఒక మంచి ఫ్రేమ్ రూపంలో తయారు చేసి ఒక మంచి డెకరేటివ్ ఐటెంలో చేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి. ఎంత బాగున్నారు చూసారా ఈ గోవర్ధనగిరిని ఎత్తిన చిన్ని కృష్ణుడు. చూసారు కదా ఎంతో అందంగా ఉన్న ఈ పెయింటింగ్ని. ఇప్పుడు మనం ఇంకొక పెయింటింగ్ చూద్దాం. ఇప్పటి వరకు చిన్న చిన్న పెయింట్స్ మాత్రమే చూశారు. ఇది చూస్తే మొత్తం పెద్దగా ఉన్న ఎంతో అందమైన పెయింటింగ్ అండి. ఇది లార్డ్ కృష్ణ పెయింటింగ్ అండి. ఇది చూసారా ఎంత అందంగా ఉందో ఈ పెయింటింగ్. ఇది మొత్తం వాళ్ళకంతా సరిపోయేలా ఉంది పెయింటింగ్. మీరు ఇక్కడ చూస్తే ఇదంతా ఒక థీమ్తో ఉందంటే శ్రీకృష్ణ అవతారానికి మొత్తానికి సంబంధించిన పెయింటింగ్ అనమాట. ఇక్కడ మిడిల్లో చూస్తే మీరు ఇక్కడ వచ్చి శ్రీకృష్ణ భగవానుడు అంటే శ్రీకృష్ణ భగవాను కోసం గోపికలు ఎంతో చక్కగా నైవేద్యాన్ని వెన్నని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చూస్తే పూజారులు ఒకరు దీపము ఇంకొకరు నెమలిపించాలని తీసుకుని వస్తున్నారు. ఇక్కడ చూస్తే మీరు అన్ని శ్రీకృష్ణ భగవానుడికి ఇష్టమైనటివే. అండ్ ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడికి పైన చూస్తే ఇక్కడ ఐరావతంలో ఇంద్రుడిని చూడవచ్చు. అటువైపు వచ్చేసి నంది వాహనంలో ఉన్న శివుడు పార్వతులను చూడొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇక్కడ దేవదేవులందరూ కూడా ఇక్కడికి వచ్చేసారండి. అంత అందంగా ఉంది ఇక్కడ చూస్తే మీరు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ సైడ్ బార్డర్స్ మొత్తం చూస్తే శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎలా పెరిగాడు, ఈ అవతారంలో ఏమేం చేయగలిగాడు అన్నవి కూడా శ్రీకృష్ణ అవతారానికి మొత్తానికి సంబంధించినవి ఉన్నాయండి. ఇక్కడ వీళ్ళకి ఇక్కడ బార్డర్ ఫినిషింగ్ కూడా చూస్తే ఇక్కడ అన్ని శ్రీకృష్ణ భగవానునికి ఇష్టమైన ఎన్నో గోవులు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఎంత అందంగా ఉన్నాయి చూసారు. ఇక్కడ అంతా ఉద్యానవనంలో ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడికి ఎంత చక్కగా లడ్డూలు వెన్న నైవేద్యం సమర్పిస్తున్నట్టు ఇక్కడ ఇచ్చారు. అక్కడ కూడా శ్రీకృష్ణ భగవాను కోసం ఎంతో చక్కగా వెన్న తీసుకెళ్తున్న గోపికలను చూడొచ్చు. చూసారు కదా ఎంతో అందమైన పిచ్వాయి హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ని ఇవి వాళ్ళ కోసం చాలా అందంగా ఉంటాయండి. మరో సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.